ధర్మం చేయమ్మా. చూడ్డానికి కాళ్ళు చేతులు బానే ఉన్నాయి, ఏదైనా పని చేసుకొని బతకొచ్చుగా. మీరు కూడా చూడడానికి అందంగా ఉన్నారు, సినిమా హీరోయిన్ కి ట్రై చేయొచ్చుగా. అవునా, సరే ఆగు, మా ఆయన కోసం మటన్ బిర్యానీ. చూడు, నువ్వంటే నాకు ఎప్పుడు ఓకే ఫీలింగ్. ఐ హేట్ యు. నువ్వంటే నాకు అసహ్యం. ఏమండి, నన్ను అసహించుకుంటాం మీకు ఇష్టం కదా? చాలా ఇష్టం. మరి ఇంకెందుకండి అదేదో ఇష్టం లేనంటూ ఫేస్ చిరాక పెట్టి చెప్తారు, కాస్త నవ్వుతూ ఇష్టంగా చెప్పొచ్చుగా. ఐ హేట్ యు బట్ ఐ లవ్ యు. గీత ఉందా? ఎవరో ఏమిటో అడుగు. ఏం లేదు, పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. ఎప్పుడు ఎలా అని అడగాలి, కొంచెం అడిగి చెప్తావా? ఎవరినో పెళ్లి చేసుకుంటానన్నట్టుగా ఎప్పుడు ఎలాగా పెళ్లి చేసుకుంటావా? నాకు విడాకులు కావాలి సార్. నాకేమన్నా మా విడాకులు కావాలా? నాకు విడాకులే కావాలి. ఏమైనా మరో లడ్డు కావాలా? నాకేం పోట్లా, చూడగా చూడగా బ్రైట్ అయిపోతున్నాయి. ఒక్కసారి నా కళ్ళతో చూడు మావా. అబ్బో, అలా కనిపిస్తుంది. చూసింది చాలు, డైలాగ్ చెప్పు. స్వామి, నదికి పోలేదా? గదిలో నువ్వు ఉండగా నదికి నేనెందుకు పోతాను? ఎక్స్క్యూజ్ మీ. అది ఎక్స్క్యూజ్ మీ కాదు, ఎక్స్క్యూజ్ మీ. టైం ఎంత అవుతుంది చూడండి. ఇది అమెరికా వాచ్, ఇండియాలో పని చేయది. మరి నీ వాచ్ ఉంది కదా, చూసుకో. ఇది అమీర్పేట వాచ్, ఏడో పని చేయదు. నువ్వు లేకుండా నేను లేను. ఎంత అని అడిగితే చెప్పలేకపోవచ్చు, ఎలా అని అడిగితే చూపించలేకపోవచ్చు. కానీ ఈ గుండె కొట్టుకుంటున్నంత వరకు నాకు కొంచెం ఆవేశం ఎక్కువ. భరిస్తాను. నాకు కొంచెం చిరాకు ఎక్కువే. సహిస్తాను. ఒకవేళ నేను ఇంటికి లేట్ గా వస్తే తలుపులు తీస్తాను. నైట్ ఇంటికే రాకపోతే తోలు తీస్తాను. నా మీద రూమర్స్ వస్తే నవ్వేస్తాను. ఆ రూమర్స్ నిజమైతే నరికేస్తాను. ఇప్పుడు నీకేం కావాలి? నేను కావాలా? సరే, ఉంటాను. ప్రామిస్. లైఫ్ లాంగ్ నీకు ఒక వెల్ విషర్ లా, ఫ్రెండ్ లా నేను ఉంటాను. అమంతే, ఈసారి నీ పుట్టినరోజుకి మంచి గిఫ్ట్ ఇచ్చామనుకుంటా. గిఫ్టా? ఏం గిఫ్ట్? ఓద్దు, ఆడ బ్లాక్ కలర్ హోల్స్ కారణంలా, దాని పక్కనే రెడ్ కలర్ రైట్ అని ఉంది. దాని పక్కనే బ్లూ కలర్ బెంచ్ ఉంది చూడు, సేమ్ కలర్ నెయిల్ పాలిష్ ఇచ్చా. హలో ఎక్కడమ్మా? సార్, ఒకసారి లెఫ్ట్ చూడండి. చూసాం. హలో సుబ్బు, నేను రా. ఎందుకు ఫోన్ చేసావు? నీకు సారీ చెప్పడానికి. నీ సారీ నాకేం అక్కర్లేదు. సుబ్బు ఫోన్ పెట్టదు ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సుబ్బు, ఏంటి? పరిస్థితి బాగాలేదు నాన్న. మీరేంటండి ఇంత అందంగా ఉన్నారు? ఇలా అయితే కష్టం అండి, కొంచెం అందం తగ్గించాలి. ఎందుకంటే మా అబ్బాయికి అమ్మాయి యావరేజ్ గా ఉంటేనే మర్చిపోవడానికి 1 వీక్ టైం పడుతుంది. అలాంటిది మీరు ప్రిన్సెస్ లా ఉన్నారు. మర్చిపోవాలంటే ఇంకో నీకు కాదు, పెట్టిపోతలు ఏం పెడతారు? గదైతే నేను చెప్తా పిన్ని, ఉన్నది 2 అమ్మాయిలు, ఉన్నది ఎక్కడ పోద్ది? ఉన్నదంతా వాళ్ళకేగా. ఉన్నదంతా ఎంత ఉంటే అంత. ఇప్పుడు వాళ్ళెవరో తెలిసింది కదా, వెళ్ళి కొట్టు. ఊరికి ఎలా కొట్టను? నాకేం ఊరికి అక్కర్లేదు. ఒక్కొక్కడికి 10 రూపాయలు చప్పున 30 రూపాయలు ఇస్తాను. పోనీ 50. సరే కానీ మీ అక్క విషయం పక్కన పెట్టు. యూనో నా గురించి మేమనుకుంటున్నావు? వాట్ డు యు థింక్? అరే చెప్పరా అదే. అమ్మో, ఎగ్జామ్ చెట్టెక్కుతుంది, జర చదువుకుందాం. పైత్యమాడా? నెల పైత్యం. సినిమా డైలాగ్ లా అడిగాద పిల్ల. నిన్నే నిన్నే దిక్కులు చూడకు, నిన్నే. నువ్వేమన్నా దొంగవా? కాదు కదా. మరి నా మనసుని ఎలా దోచేసుకున్నావే? నీ పాటికి నన్నే చూస్తూ కూర్చున్నావు. ఏమిటి ఏమిటి విషయం? సైట్ కొడుతున్నావా? నాలో నీకు నచ్చిన విషయం ఏంటి? నువ్వు బాగుంటావు సీత. నువ్వు బాగుంటావు సీత. అది కాదు, ఒక్క విషయం, 1 thing.
నా గురించి నీకు తెలీదు. నా గురించి నాకు తెలియదు, నీ గురించి ఎవరికి కావాలి? చూడు బంగారం, నువ్వు నన్ను కొట్టగానే నేను చూసి డిస్టర్బ్ అయ్యా, లవ్ లో పడిపోయా. నువ్వెప్పుడు పడతావు చెప్పు. లవ్ లో పడ్డానికి నీకులా నేనేం డిస్టర్బ్ అవ్వలేదు. బావా ఆ, ఎక్కడే నేర్చుకున్నావు బావా? ఏంటది? ఎవరైనా కన్విన్స్ అయ్యేలే మాట్లాడటం. ఓ అమ్మాయి దగ్గర నేర్చుకున్నాలే. నువ్వు అమ్మాయిల దగ్గర కూడా నేర్చుకుంటావా? ఏ నువ్వు నేర్పిస్తావా ఏంటి? ఏంటి నువ్వు కొట్టేది? ఆళ్లే ఫుల్గా కొట్టొచ్చుంటారు, నువ్వు ఇలా తోయగానే పడిపోయి ఉంటారు. నిజమా? అదే నేననుకో ఇలా ఫైటింగ్ లో గట్ర ఏముండవు, ఇలా కొట్టానంటే పడుంటారంతే. రావణాసురుడు మమ్మీ డాడీ కూడా శూర్పణఖని సమంతనే అనుకుంటారు కదే. నువ్వు కత్తి నాన్న. రావణాసుడి వాళ్ళ ఆవిడ కూడా వాళ్ళ ఆయన్ని పవన్ కళ్యాణ్ అని అనుకుంటుంది. ఎందుకమ్మా మా వీక్నెస్లతో ఆడుకుంటారు లేడీస్? మీరు మారరా? రే రెడ్డి, ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి, అదే ఆడదే పెట్టుకుంటే నన్ను దాటి వెళ్ళలేవు, నిన్ను నువ్వు దాచలేవు, ఏమి చెయ్యనయ్యో రామా. అనుకున్న తప్పు కదా, మోమాటం ముప్పు కదా, మనసైతే ఉంది కదా. అమ్మా ధర్మం చేయండి అమ్మా, 2 నెలలు ఇంకా రాను. 2 నెలలు రావా? ఎక్కడికి వెళ్తావేంటి? అంటే ఎండాకాలం కదమ్మా, ఊటికి పోతాడా. ఏం చదువుకున్నావు? 10 పాస్ అయినావా? ఫారిన్ లో ఎంఎస్ అయింది. అంటే 10 కూడా పాస్ అవ్వలేదా? మరి ఏం తింటావు? పప్పు, నెయ్యి, గుత్తొంకాయ కూర, ఆవకాయ, ములక్కడ పులుసు. అబ్బా, మరి అప్పడాలు వద్దా? ఆడపిల్లలు హద్దులో ఉండాలి, లేకపోతే ప్రమాదం. అడ్డాకు ముళ్ళు మీద పడ్డా, ముళ్ళు అడ్డాకు మీద పడ్డా. అడ్డాకు కాదక్క, అరిటాకు. ఏదో దిక్కుమాలి నాకులే, సామె తెలుసు కదా. ఈ చీర ఎక్కడదండి? నీకిమ్మని మనీషా ఇచ్చింది. మనీషానా? అదే వద్దే. అది సేల్స్ గర్ల్. దానికి నేనెలా తెలుసు? పర్స్ లో ఫోటో చూసింది. మీ పర్స్ అదెందుకు చూసింది? ఆఫీస్ ఫైల్స్ కొంటూ డబ్బు ఇవ్వడానికి పర్స్ తీశాను, అది చూసింది, అంతే కదరా. బాగా పెద్ద పెద్ద 2 గుడ్ల గూబల్ లాంటి కళ్ళు పెట్టుకుని ఎందుకు అలా చూస్తున్నావా చెప్పే. నాకే గనక నీతోనే గనక పెళ్ళైతే గనక తర్వాత ఏమి చెయ్యా? ఏముంది, గిన్నెలు దమ్మాలి, బట్టలు ఉతకాలి, ఇల్లు తోడాలి. నేను అడిగింది ఎవరైతే ఇస్తారో వాళ్ళకి 50 రూపాయలు ఇస్తా. ఏం కావాలి? 100 రూపాయలు కావాలి. ఎందుకమ్మా మా వీక్నెస్లతో ఆడుకుంటారు లేడీస్? మీరు మారరా? రే రెడ్డి, ఆడదాంతో పెట్టుకుంటే రాజ్యాలే కూలిపోయాయి, అదే ఆడదే పెట్టుకుంటే నీ టేస్ట్ లో ఉప్పు ఉందా? ఊర్లో 2 కోట్ల ఉప్పు ఉంది. ఆపండి ఆపండి అంటే ఆపడానికి ఇది ఆర్టీసీ బస్సు కాదే, ట్రైన్. ఇంత లేటుగా వచ్చి మళ్ళీ ఆపండి అంటావే? రెడీ అవ్వడానికి కొంచెం లేట్ అయిందండి. ఎక్కడ మరి రెడీ అవ్వకముందు రమాప్రభ రెడీ అయింది. అరే కర్రోడా, ఏంది మ్యా? తన బాయ్ ఫ్రెండ్ తన బర్త్డే కి సామ్సంగ్ ల్యాప్టాప్ గిఫ్ట్ గా ఇచ్చాడంట. నెక్స్ట్ వీక్ నా బర్త్డే, నా రేంజ్ కి మినిమం యాపిల్ కావాలి. ఎండాకాలం యాపిల్ ఎందుకు? 7 పైసలు మొక్కందానా, పుచ్చకాయ ఇచ్చాలే, చల్లంగా ఉంటది. హలో హలో, ఎవరు? నేను. నేను. మీ అమ్మ బాబుల పేరేం పెట్టలేదా? పెట్టారు. మరి చెప్పి సావు, పేరు చెప్పడానికి బల్పా? గీత. నువ్వు అంటంటే మంచిగానే ఉన్నది గంత, మీ ఇంటంటేనే ఎట్లనో ఉన్నది. నా భాష అంత అక్క అంటుంటే బానే ఉంటుంది, వింటుంటేనే ఒకలాగుంటుంది. మన ఇంట్లో అక్క కాపీ తగ్గి కలర్ తగ్గిపోదు. అసలే గ్రామర్ అయితే గ్లామర్ కాదు, గిలామరు. అట్టనా? హలో డార్లింగ్ మై వైఫ్, చెప్పు. వంటే వండాలో చెప్పలేదుగా. ఏం వండుతావు? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. కల్పతారు. భార్య అంటే నీలా ఉండాలి. అన్నం బొమ్మను గీస్తే నీలా ఉంది, దగ్గరకొచ్చి ముద్ది మంది, సర్లే పాపం అని దగ్గరికెళితే దాని మనసే నీలో. దారి చూడు దుమ్మో చూడు మామ, దున్న పోతుల వేరే చూడు, కమల పూడి కట్ట నిండా మామ, కన్నె పిల్లల జోరే
ఏం నాటకాలు ఆడుతున్నావా నువ్వు? అంత సిన్సియర్ గా చేసి ఎట్లా మోసం చేస్తావా నువ్వు మనుషులు? నాకొద్దు నాకొద్దు. నేను రాను. ఏంటే మహాలక్ష్మి, ఎగ్జామ్స్ అయిపోయినాయటగా, సరైనా పాస్ అవుతావా? మళ్ళీ ఇంగ్లీష్ అయినా తన్నేది. పోనీ నన్నేమన్నా హెల్ప్ చేయమంటావా చెప్పనుకుంటూ వచ్చా. ఇంకొల్ హెల్ప్ నువ్వు నాకు ఉన్న పలంగా వీక్ స్పెల్లింగ్ చెప్పరా. ఈ వీక్ దా లాస్ట్ వీక్ దా. అలా అమ్మాయి పొద్దున్న పేరెంట్తో చెప్పకుండా వెళ్ళిపోయావేంటి? అదిగో మళ్ళీ నవ్వుతావు. పేరెంట్ చెప్పు. వస్తానండి. పేరు చెప్పు. ఎదురింటి కాఫీ. మరి అందుకే పేరు చెప్పమంది. వైషు నువ్వు కాదని నేనేమైపోతాను చెప్పు. ఏమైపోతావు? నిజం చెప్పనా అబద్ధం చెప్పనా? ముందు అబద్ధం చెప్పు. పిచ్చోళ్ళు అయిపోతా వైషు. మరి నిజం? నేను ఎప్పుడు అబద్ధం చెప్పను వైషు. ఇదిగా ఇప్పుడు రాత్రి నాకు నిద్ర పట్టకపోతే నీకు ఫోన్ చేయాలా? నంబర్ ఏంటి? అర్జెంటుగా ఏ అర్ధరాత్రి నేను చూడాలనిపించింది అనుకో, ఏ గోడ దూకో రావాలా? అడ్రస్ ఏంటి? నా బుజ్జి తిన్నా. ఏం కూర? అట్టి చేపల పులుసు. అవునా, మాది పచ్చి చేపల పులుసు. చేపల కూర అంటే ఇష్టమా నీకు? బాగా ఇష్టం. హలో డార్లింగ్ మై వైఫ్ చెప్పు. వంటే వండాలో చెప్పలేదుగా. ఏం వండుతావు? మీరు ఏది చెప్తే అది చేస్తానుగా. కల్పతారు. భార్య అంటే నీలా ఉండాలి. అన్నం నా బాయ్ ఫ్రెండ్ కూడా సేమ్ మీ స్టైలే. నీ ప్రేమే దక్కని నాడు వస్తే నమ్ము. వెరీ గుడ్. నీ జోడి కట్టని నాడు చస్తానమ్మో. బెటర్. ఒక 3000 ఇవ్వు. 3000 చల్. డబ్బులేమని చెట్లకు కాస్తున్నాయనే. మా ఫ్రెండ్స్ లేదో హవా ఉంటదని నేను గర్ల్ ఫ్రెండ్ చేసుకున్నా. 3000 విలువ తెలుసా నీకు? 30 బియర్లే. 30 బియర్. ఏమే ఏంటండి? చపాతీ రెడీ అయిందా? లేదండి. మృతమోహన్ నీకు అసలు బొత్తిగా బాధ్యత లేకుండా పోయింది. నాకేం వద్దులే, నేను పోయి హోటల్లో తింటా. అర్రే ఒక 10 నిమిషాలు ఆగండి. 10 నిమిషాల్లో చపాతీ రెడీ. నా దగ్గర డబ్బు లేదు, కానీ ప్రేమ ఉంది కదా. నాకు ఆస్తులు లేవు. నువ్వు ఉన్నావు కదా, నాకు చాలు. మా ఇంట్లో రకరకాల కూరలు ఉండవు. కారం అన్నమైనా పర్లేదు, ఈ చేత్తో కలిపి పెట్టు, తింటాను. మా ఇంట్లో ఏసీ కూడా లేదు. ఏం పులేమా, ఏమన్నా పని ఉంటే చెప్పు చేస్తా. ఇవాళ ఏం పనులు లేవు, అన్ని చేసేసాను. పని చేస్తాను లేదంట? లే, నేను రూపుతా. వద్దులే, ఇది ఆడవాళ్ళు చేసే పని. ఆడాళ్ళేంటి మగాళ్ళేంటి? రావయ్య ముద్దుల మావా, నీకు రాసిస్తా రాయలసీమ. వచ్చాక వదలను భామ, జంట జాగారం చెయ్యాలమ్మా. మల్లెల పాట పాడుకుందా. ఐ లవ్ యూ పొండాటి. ఐ లవ్ యూ సో మచ్. దాన్ని నమ్మొద్దే, నేను చెప్తున్నాను. హనీ, నువ్వు బాయ్ ఫ్రెండ్ కి ముద్దులు పెడుతున్నావా? నేనా? చదువుకుంటున్నా. బాబాకి నేను ఇంట్లో ఉండటం ఇష్టం లేదక్క. आप जिस नंबर पर कॉल कर रहे हैं वो किसी अन्य नंबर पर मस्त हैं। कृपया बीच में टांग ना अड़ाएं।